హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాజెస్ కిచెన్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే పొటాటో ప్రింగిల్స్ అండి. చాలా బాగుంటాయి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట చాలా కాస్ట్ ఉంటాయండి. ఇవి మైనీస్తో తిన్నా కానీ టొమాటో కెచప్తో తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు అవి ఎలా చేయాలో చూసేద్దామా. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఇవి మైనీస్తో తింటే చాలా చాలా బాగుంటాయండి. పొటాటో ప్రింగిల్స్ చేసుకోబోతున్నామండి. దానికోసం మనము ఒక పొటాటోని ఉడికించుకోవాలి. ప్రింగిల్స్ అంటే పొటాటోస్తోని డిఫరెంట్ స్టైల్ చిప్స్ అండి. చాలా బాగుంటాయి టేస్ట్. పీల్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి. సగం టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి సగం కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇది దాదాపు 100 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే 3/4 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేదంటే మైదా అయినా తీసుకోవచ్చు. చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ పట్టవండి. పొటాటోలో ఉన్న తడే మనకు సరిపోతుంది. ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. అదే తడితోనే మనము ఇలా గట్టి డో ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఒకవేళ పెద్ద పొటాటో తీసుకుంటున్నట్టయితే పిండి అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది. అప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని 2 ఈక్వల్ సైజ్ పార్ట్స్ చేసేసుకోవాలి. చపాతీలాగా పల్చగా ఒత్తేసుకోవాలండి. చపాతీ పీట తీసుకొని దానిపైన కొంచెం పొడిపిండి చల్లేసుకోవాలి. మైదా చల్లేసుకొని పల్చగా ఒత్తేసుకోవాలి. ఇలా పెద్ద చపాతీ చేసుకున్న తర్వాత ఫోక్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి, పొంగకుండా. అన్నీ ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఏదైనా డబ్బా మూతలు ఉంటాయి కదా మన ఇంట్లో, వాటితోని మనము ఇలా అన్నీ ఒత్తేసుకోవాలి. అన్నీ ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ థిక్నెస్ ఉండాలి మనకు. ఇలా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ మీడియం హీట్ ఉండాలండి మనకు, అప్పుడే మంచి క్రిస్పీగా వస్తాయి. మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా మీడియంగా ఉండాలి. ప్రింగిల్స్ ఇష్టపడని వాళ్ళు ఉండరండి. చాలామంది చాలా ఇష్టంగా కొనుక్కొని తింటారు కదా. ఈసారి మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సైడ్ పచ్చిదనం అంతా కూడా పోయిన తర్వాత మెల్లగా ఇలా ఒక్కొక్కటిని తిప్పేసుకోవాలి. చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా పెడితే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. లైట్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా వచ్చేసాయండి. తీసి మనము పేపర్ టవల్ పైన వేసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ ఆమ్చూర్ చక్కగా కలిపేసుకోవాలండి. ఇందులోకి ఇవే వేసుకోవాలని ఏం లేదండి. మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్, టమాటో పౌడర్, ఆనియన్ పౌడర్ ఇలా మనకు నచ్చినవి వేసుకోవచ్చు. కావాలంటే చిల్లీ పొడి కూడా వేసుకోవచ్చు.
ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆమ్చూర్ ప్లేస్లో నిమ్మప్పు కావాలంటే నిమ్మప్పు అయినా వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ప్రింగిల్స్ ఎలా చేయాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేయండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.